సార్ మనం చూసాం తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు నాగార్జున సాగర్ దగ్గర హై డ్రామా నడిచింది. ఇప్పుడేమో పడుతున్నాయి డైలాగులు, మళ్ళీ నీళ్లు దోపిడీ చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళని. అంటే ఈ కేసీఆర్ జగన్ ఇద్దరు మిత్రులు ఆడే నాటకమా ఇది? ఎలా చూడాలి? నేను గతంలో కూడా చెప్పిన, వాడు లంగాయిడి దొంగ అని. ఈ దొంగ లంగ కలిసి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలని ఎర్రి పుష్పాలు అనుకొని చెవులో పోబెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇవాళ వచ్చిన పేపర్లలో ఇద్దరు ఆలింగనం చేసుకుంటున్నారు. వీడు వానికి మిఠాయి తినిపిస్తుండు, వీడు వానికి మిఠాయి తినిపిస్తుండు. వీడు యాగం చేస్తున్నంటే వాడిని రమ్మన్నాడంట. సరే వస్తాడు చేస్తాడు, అంతా మీకు అభినవభావ సంబంధం ఉంది కదా. మరి ఎన్నికల రోజు ఎందుకు కొట్లాడినరా భయ్? ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఆయుధాలు పట్టుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు పోయి అక్కడ పోయి అంటే నానాపులి కథ కనిపించింది అక్కడ. ఇంత అవినాభావ సంబంధం నీకున్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి తుపాకులతోటి పోలీసులను పంపించి ఆక్రమించుకున్నప్పుడు ఇద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యని ఎందుకు? ఇద్దరు అధికారంలో నిజమే, ఇద్దరు అధికారంలో ఉన్నారు. ఇద్దరు లంగా దొంగ ఎందుకంటున్నా, నువ్వు ఏడ్చినట్టే నేను తుడిచినట్టు చేస్తా అన్నట్టు ఇద్దరు కలిసి చేసినటువంటి డ్రామాలు. అవును. ఇంకోటి ప్రజలు ఈరోజు తెలుసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాగానే ప్రజల్లోకి వెళ్తుండ్రు. ప్రజలు వీళ్ళని బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అవడానికి పోతే చెప్పిడ్స్ కొట్టాల. ఎందుకంటే ప్రజలు ఈరోజు చైతన్యవంతం చేసేటువంటి బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల రోజే నాగార్జున సాగర్ పైన గొడవ స్టార్ట్ చేశారు. గొడవ స్టార్ట్ చేసి మేము ఆంధ్రాకి వ్యతిరేకము, తెలంగాణ మాకు తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పేసి మేము సెంటిమెంట్ పట్టుకుని ఊగుతున్నామని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ పిచ్చోళ్ళని చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేశారు. నువ్వు తెలంగాణ సెంటిమెంట్ నువ్వా మాట్లాడేది? కేసీఆర్ నీ పార్టీ నుంచి తెలంగాణ పదమే పీకి పడేసినావు కదా, ఇక నువ్వు తెలంగాణకి ఎట్లా? ఇప్పుడు ఈ వాటర్ సమస్య ఏంటండి? ఈ వాటర్ సమస్య ఇద్దరు కలిసి వాంటెడ్లీ కాలయాపన చేసి ఈ సమస్య తీరకుండా జటిలం చేసి అలాగే కాలయాపన చేసిండ్రు. ఇద్దరు కూడా బలుక్కుని ఇప్పుడు ఇద్దరు అంతా ఇవన్నీ చూస్తారు కదా, ఇద్దరు ఆంగాలంగానే చేసుకున్నాడు. వీడు చెప్తే వాడినడా, వాడు చెప్తే వీడినడా? ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది కదా. మరి అది ఎందుకు పరిష్కారం కాలేదు? విభజన హామీలు పరిష్కరించడంలో కేసీఆర్ జాప్యం చేసిండు, వాడు నిర్లక్ష్యం చేసిండు. ఇదేమైపోయింది? ఇద్దరు కావాల్చుకొని నీ లాభం నువ్వు చూసుకో, నేను నా లాభం నేను చూసుకుంటా. ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ పంచాయతీ లంగా దొంగ ఇద్దరు కలిసి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేశారు. అంటే నీళ్ల పంచాయతీ తెగల ఎక్కడ తగ్గింది? అవును, ఇప్పటివరకు తెగలే. అవును. దీనికి ఒక అనుభవజ్ఞమైనటువంటి ముఖ్యమంత్రి అవసరం. ఈరోజు ప్రజల కొరకు ఆలోచించే ముఖ్యమంత్రి ఈరోజు అవసరం. ప్రజా సమస్యలు అనేది తమ వ్యక్తిగత సమస్యలు కావు, అవి నువ్వు వైరం పెట్టుకోవడానికి. ప్రజా సమస్యలు అయినప్పుడు ఒక వేదికను అరేంజ్ చేసి ఆ వేదిక చర్చించుకోవాలా సాధ్యాసాధ్యాలు. దానికి పెద్దలాగా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దరికం వహించాలా. అక్కడ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, ఇక్కడ వీడు పట్టించుకోడు, అక్కడ వాడు పట్టించుకోడు. అంటే ఏంది ఇది కథ? అంటే మీ యొక్క రాజకీయం పబ్బాలు మీరు గడుపుకుంటున్నారు. ఎప్పుడు ఏ సెంటిమెంట్ అవసరమైతే ఆ సెంటిమెంట్ వాడుకొని ప్రజల చెవులో పువ్వు పెట్టి మీ యొక్క దుకాణం నడిపించుకోవడానికి ఇవన్నీ సెంటిమెంట్లు వాడుతున్నారు. మీకు ప్రజలకు మేలు చేద్దామని చెప్పి కానీ ఈ విభజన హామీలో ఉన్నటువంటి హక్కులు, రావాల్సిన హక్కులు తీరుద్దామని చెప్పి చిత్తశుద్ధి ఈ ఇరు ప్రభుత్వాలకు, ఇరు ముఖ్యమంత్రులకు లేదు. దానివల్ల ఈ సమస్య జటిలమైపోయింది ఈరోజు.